ఆరాధనలో ఈ ప్రత్యేకమైన దినం అది తల్లుల దినోత్సవం, మదర్స్ డే, ఇంటర్నేషనల్ మదర్స్ డేగా మరి ఒక ప్రత్యేకమైన దినాన్ని అమ్మలు చేసే గొప్ప గొప్ప కార్యాలను బట్టి వారి యొక్క గొప్ప ప్రేమ, అనురాగాలు, అలాగే వారి యొక్క బాధ్యతలు స్వీకరించడంలో, చేయటంలో వాళ్ళ త్యాగపూరితమైన, ఎవరు చేయలేనటువంటి గొప్ప పనులని తల్లిగా ప్రతి తల్లి వారు చేస్తున్న త్యాగపూరితమైనటువంటి సేవలను గుర్తించి ఎవరో మహానుభావులు, పెద్దోళ్ళు మరి మదర్స్ డేని ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి మనం ఎంతో థ్యాంక్స్ చెప్పాలి కదండి. ఏదో విషయంలో, ఏ విషయంలోనైనా థ్యాంక్స్ చెప్పాలి. మరి ముఖ్యంగా చెప్పాల్సి వస్తే దేవుడి తర్వాత చెప్పాల్సిన ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరండి? అవునా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మదర్స్ డే నేను నా జీవితంలో మర్చిపోలేని ఒక విషయం ఎవరంటే మా అమ్మ. అందరికీ అమ్మ, అంతేనా? అవునా కదండి. లోకంలో ఏమేమి ఉంది, ఎవరేంటి తెలియాలంటే ఎవరు తెలియాలి? దేవుడు కూడా తెలియాలంటే, దేవుడి గురించి తెలియాలంటే ఎవరి ద్వారా తెలుస్తుందారండి? అమ్మ ద్వారానే. ఇక్కడ ఉన్న అమ్మలందరికీ నా రెండు చేతులెత్తి ఈ మదర్స్ డే శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అమ్మగా కలిగినటువంటి భాగ్యం మీకు దేవుడు ఇచ్చినందుకు మీరెంత ధన్యులేనా? మరి యేసు ప్రభువుని కన్నందుకు ప్రవచనాత్మకంగా ఎలిజబెత్ గారు అంటారు కదండి, స్త్రీలలో ఆశీర్వదించబడిన తల్లిగా మరియని మరి ఆ రోజు ప్రవచనాత్మకంగా దేవుని మాటలు తెలియజేశారు ఎలిజబెత్ గారు. ఈరోజు మీరందరూ కూడా నిజంగా ధన్యులే. ఎవరండి? అమ్మలంతా ధన్యులే. అమ్మల్ని చెప్పుకోవాల్సి వస్తే 3 రకాలుగా చూడవచ్చు. కన్న తల్లి, ఆ తర్వాత చూడండి సంఘం అనే తల్లి, అలాగే ఆత్మీయ తల్లి. ఆత్మీయ తల్లి అంటే తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు. కొంతమందికి తల్లులు ఉంటారు, నాకు తల్లే ఉంది డైరెక్ట్గా. దేవునికి స్తోత్రం. ఈరోజు అక్కడికి వెళ్ళాలి, సంస్కార ఆరాధన కనుక. అలాగే తండ్రి అయినా తల్లి అయినా తండ్రి అయినా కావచ్చు. దేవుళ్ళో కన్న బిడ్డల్ని కన్నవాళ్ళు అనమాట. ఆ తర్వాత గొప్ప తల్లిని మనం జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళందరి గురించిన ప్రాముఖ్యతలు మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరన్నావా? తల్లి అయిన మరియ. ఇప్పుడేమి ఈ ప్రసంగం చేయటానికి నేనేమి సిద్ధంగా లేను. అయితే ప్రత్యేకమైన విషయం ఏంటంటే, అబ్బా చిన్ని ఇప్పుడే మిస్ అయిపోయింది. అయ్యా మంచి విషయాలన్నీ చెప్పేసి అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఫేస్బుక్లో చూసుకోమ్మా, యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో చూస్తే స్టార్టింగ్ మాటలన్నీ నువ్వు వింటావు. ఎందుకంటే అమ్మ అనే ఏ వ్యక్తి కూడా ఈ మాటలు మిస్ కాకూడదని నా తపన. హ్యాపీ మదర్స్ డే మళ్ళీ నీకు ఒకసారి ప్రత్యేకంగా, ఎందుకంటే కొంచెం లేట్కి వచ్చా కాబట్టి. చూడండి మరి ఈరోజు ప్రత్యేకంగా, ఈరోజు సాయంత్రం ప్రత్యేకమైన మదర్స్ డే సెలబ్రేషన్ చేయాలనే ఆలోచన పొద్దున వచ్చింది. ఆ ఆలోచనలతోనే నేను లేట్ అయ్యాను అనమాట. 5 గంటల నుంచి, అంటే 3:30కి లెగిశాను. 4 గంటల నుంచి 5 గంటల దాకా వాక్యం చూసుకొని, ఆ తర్వాత 5 గంటల నుంచి 6:15 దాకా నాకు అదే సరిపోయింది అనమాట. ఆలోచిస్తా మరి వాక్యాన్ని కానీ ఈ విధంగా అన్ని విషయాల గురించి ఏం చేస్తే బాగుండిద్ది అని. ఏదో ఒకటి చెయ్యాలి. ఎవరి కోసం? అమ్మల కోసం. ఈరోజు మనం గమనిస్తే సాయంత్రం యథావిధిగా 7 గంటలకి జరుగుతుంది స్పెషల్ మదర్స్ డే, మరి స్పెషల్ సర్వీస్ అన్నమాట.
ప్రత్యేకమైన మాతృమూర్తుల ఆరాధన. అంటే దేవుడికి కాదు అది, మనుషులకు కాదు ఆరాధన, దేవుడికే. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటా, వాళ్ళకి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి, వాళ్ళు చేసే సేవలను బట్టి దేవుడిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. మాతృమూర్తుల ఆరాధన అంటే వాళ్ళని ఆరాధించడం కాదు, వాళ్ళని సన్మానిస్తాం, ప్రేమిస్తాం, గౌరవిస్తాం, దేవుడిని ఆరాధిస్తాం కదండి. సౌండ్ వస్తే వచ్చింది కానీ ఆ ఫ్యాన్ వేయండి అయ్యా, దీన్ని నేను తుడుచుకోవటం నా వల్ల కాదు, కారుతానే ఉండిద్ది. హాయిగా బెంగళూరులో ఎంత చల్లగా ఉందో, వర్షం వస్తానే ఉందండి. అబ్బా ఇక్కడ కూడా వస్తే బాగుంటుంది అనుకున్నా, ఆ నెల్లూరు దాటిన దగ్గర నుంచి మళ్ళీ చెమటలు స్టార్ట్ అయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక, ఇది రాలేదే, వస్తుందా లైవ్? దానికి ఇంకా రాలా. ఫేస్బుక్ లేదైతే ఓకే, కానీ పర్వాలేదు, ఫేస్బుక్లో తర్వాత అప్లోడ్ చేద్దాం. వాక్యంలో నుంచి మనం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి విసర్జించుడి. సౌండ్ వస్తుందా? దాంట్లో సౌండ్ ఏమి పడుతుందా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా. వస్తుందా? ప్రైజ్ ద లార్డ్. పేతురు రాసిన బాగానే వస్తుందంటలే. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు గారు ఈ యొక్క పత్రికలను వ్రాయుటంలో ఉన్న ప్రాముఖ్యమైన కారణాన్ని ఈ పత్రికలో చూస్తాం. పేతురు గారు రాసిన ఈ మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట నేను చదువుతాను. అనగా పొంతు, గలతయ, కపదొకియ, ఆసియా, బితునియా అను దేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు, అంతే ఉందండి బైబిల్లో, యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. ఈ మాట వ్రాయటంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. భౌతికంగా ఆనాటి పరిస్థితుల వలన, అంటే ఉన్న
సంఘం విషయంలో ఉన్న శ్రమలను బట్టి చెదరిపోయిన వారు, అనేక స్థలాలకి చెదరిపోయిన వారికి అక్షరార్థంగా రాస్తున్నారు. అదే సమయంలో అక్షరార్థంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక కోణంలో నుంచి ఇంకా ఒక ఉదాహరణగా దేవుని సంఘంలో దేవుని బిడ్డలుగా ఉంటున్న వారికి తెలియచేస్తున్న మాటలు. అంటే అక్కడ భౌతికంగా యెరూషలేము నుంచి చెదరిపోయిన వాళ్ళు ఉన్నారు శ్రమ వలన. అదే సమయంలో మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు, మనం పరదేశులము, యాత్రికులము అని దేవుని సంఘాన్ని బలపరుస్తూ వ్రాస్తున్న మాటలుగా గమనించాలి. ప్రాముఖ్యంగా గమనిస్తే ఈ వచనంలో మొట్టమొదట ప్రియులారా అనే ఆ పదాన్ని చూస్తే దేవుని యొక్క ప్రజల విషయంలో ఆయన కలిగి ఉన్న ప్రేమ, ఆప్యాయతలు, అలాగే ఆజ్ఞపూర్వకమైన ప్రేమ అంటే ఆజ్ఞానుసారమైన ప్రేమ. ఆ ప్రేమ కూడా ఎట్లా ఉందంట? ఆజ్ఞాపిస్తూ ప్రేమించే ప్రేమతో. ప్రియులారా అనే పదాన్ని వ్రాయటంలో ఉన్న ఉద్దేశాన్ని ఆ ట్రాన్స్లేషన్స్లో నుంచి రాస్తున్నప్పుడు దాన్ని బట్టి పండితులు చెప్పినటువంటి మాట. కనుక ఈ మాటలన్నీ కూడా ఆజ్ఞపూర్వకమైన ప్రేమతో ప్రియులారా అని పిలుస్తున్నారు. అంటే ప్రేమ ఉంది, ఆజ్ఞ కూడా ఉంది. మీరు యాత్రికులు, పరదేశులు అనే విషయాన్ని ప్రేమతోనూ ఆజ్ఞానుసారంగా, ఆజ్ఞను బట్టి చెప్తున్నారు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. మీరు ఈ లోకంలో ఎవరు? యాత్రికులు, పరదేశులు. ఇది మన స్థలం కాదు. చూడండి, ఇది మన స్థలం కాదు అన్నప్పుడు ఈ స్థలంలో మనం ఎట్లా ఉంటాం ఒకసారి ఆలోచించండి. ఉదాహరణకి యాకోబు తన యొక్క కుటుంబం అంతా అబీమెలెకు దేశం పేరేందండి? ఆ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళంతా ఎట్లాగున్నారు? భయంగానే ఉన్నారు. వీళ్ళు ఏదనుకున్నారో అదే కష్టం వాళ్ళ మీదకి వచ్చింది. అప్పుడు కూడా వాళ్ళు భయంగానే అక్కడి నుంచి బయలుదేరి పక్కకు వచ్చారు. అంటే పరదేశులుగా ఉండే వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందో మనం గమనించాలి. ఇది మనది కాదు, ఇక్కడున్న వాళ్ళు మనల్ని ఏదైనా ఇబ్బంది పెట్టొచ్చేమో, వాళ్ళ వల్ల ఏదైనా కీడొచ్చిద్దేమో. కనుక ప్రియులారా జాగ్రత్త, మీరు ఈ లోకంలో యాత్రికులు, మీరు పరదేశులు. చూడండి, అక్కడ వాక్యంలో మనం గమనిస్తే మీరు పరదేశులను యాత్రికులను అయ్యున్నారు. ఏమండి? మీరు పరదేశులను యాత్రికులను అయి ఉన్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఈ విషయంలో దేవుని వాక్యం మనల్ని హెచ్చరించే రెండు ప్రాముఖ్యమైన విషయాలను మనం గమనించాలి. మనలో పవిత్రత యొక్క ప్రత్యేకత, పవిత్రతలో ఉన్నటువంటి శ్రేష్టతని శ్రద్ధగా మనం కలిగి ఉండాలి, శ్రద్ధగా దాన్ని వహించుకోవాలి అని ఉపదేశం చేస్తుంది ఈ మాటలు. ఇప్పుడు వేరే ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ విచ్చలవిడిగా ఉండటానికి ప్రయత్నిస్తే వాళ్ళ మీదకి ఏమొచ్చింది? గొప్పతనం వచ్చిద్దా? ఏమండి, ఉదాహరణకి ఈ దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళారు, అమెరికా వెళ్ళారనుకోండి. అమెరికాలో వెళ్తే వాళ్ళు ముందుగా జాగ్రత్తగా ఉండాల్సింది దేని విషయంలో చెప్పండి? వాళ్ళ చేతిలో ఉండవలసిన వాళ్ళ పాస్పోర్ట్ జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏమని? ఇది మా దేశం కాదు, మా దేశం భారతదేశం అని చూపించుకోవటానికి. ఇప్పుడు నువ్వు యాత్రికుడుగా, పరదేశిగా ఈ దేశంలో లేకపోతే ఈ లోకంలో ఉంటే నీ సిటిజన్షిప్ని ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాదండి, దాంట్లోనే ఉంది మన పవిత్రత. అవునా కదా? దాంట్లోనే మన పరిశుద్ధత మనం ప్రత్యక్షపరుచుకోగలుగుతాం. లేకపోతే మనలో ఏ ఐడెంటిటీ లేదు. అప్పుడు మనం ఏమవుతున్నామండి?
మనకంటూ ఒక ఆధారం ఉండదు కనుక మనం నిర్మోహమాటంగా చెప్పాల్సిన విషయం ఏంటిదంటే మనం ఒక అగాధంలో ఉన్నాం, బాటంలెస్ పిట్, ఆధారం లేకుండా. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ అంతే. మనం యాత్రికులమి, పరదేశులమి, మన దేశం ఇంకొకటి, అది పరలోకం అనే విషయాన్ని చెప్పుకోలేకపోతే వాళ్ళకి ఆధారం లేదు. అందుకే మన సిటిజన్షిప్ మనల్ని పవిత్రులుగా నిలబెట్టింది కదా. మనం ఒక దేవుని బిడ్డలం అనగానే దేవుడి నామాన్ని బట్టి మన మీదకి రావాల్సిన ఏంటిదండి? అది పవిత్రత. ఆ పవిత్రమైన దేవుని ప్రేమతో, ప్రియులారా మీరు యాత్రికులు, పరదేశులు, మన సిటిజన్షిప్ మనల్ని, మనం భారతీయులమి అని చెప్పబడినట్లు పరలోక సంబంధమైన ప్రతి ఒక్కళ్ళు ఏమని చెప్పబడుతున్నారండి? పరిశుద్ధులు కదా. మనం ఈ విషయంలో శ్రద్ధ వహించాలి. మన యొక్క ఆ సిటిజన్షిప్ని ఏమంటారండి? పౌరసత్వం, అంతేనా? ఈ పౌరసత్వం విషయంలో మనం చాలా జాగ్రత్త పడాలి. నీది ఏ దేశం? ఐఎమ్ ఇండియన్. మొన్న బెంగళూరు వెళ్తే ఎటు వెళ్ళి చూసినా కానీ చూడండి ఏమవుతుంది, ఈ తెలుగోళ్ళే కనపడుతున్నారు. ఎక్కడ కూర్చున్నా తెలుగోళ్ళే, ఆటో ఎక్కినా తెలుగోళ్ళే, చూడండి ఆ షాపులకి వెళ్ళినా తెలుగే. చాలామంది ఉన్నారు. అప్పుడు ఒక్కొక్కరితో నేను మాట కలపటం ప్రారంభించా. ఎక్కడ కూర్చుంటే అక్కడ, బస్ స్టాప్లో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, వాళ్ళు బెంగళూరులోనే ఉంటున్నారు కానీ వాళ్ళు తెలుగోళ్ళే. అప్పుడు ఆ సహవాసం ఎంత బాగుందో. నా పక్కనే ఒక అబ్బాయి కూర్చున్నాడు, వాళ్ళ ఆవిడ నుంచొని ఉంది. నుంచొని ఉంటే చిన్నపిల్లలే, నాకు తెలిసి వాళ్ళ వయసు ఖచ్చితంగా 25 లోపే ఉంటుంది. ఆ అమ్మాయికి మరి 18-19 కంటే ఎక్కువ ఉండదు, చిన్న వయసు అమ్మాయిది. చూడండి, ఈ అమ్మాయి ఆ అబ్బాయితో మాట్లాడతల్లా. మీ నాన్నకు ఫోన్ చేసేదా, మీ అమ్మకు చెప్పేదా? చూడండి, వాళ్ళు చెప్పుకునే మాటల్లో చూసి నాకు నోరు తెరవలేకుండా ఆపుకోలేకపోయాను. కానీ తెరిస్తే ఎందుకులే, వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళ మధ్యలో నేను ఇంటర్ఫియర్ అవటం ఎందుకు, వాళ్ళ బాధలు వాళ్ళనే పడిని అనుకున్నా. ఎందుకని వాళ్ళు గొడవ పడుతున్నారు. నువ్వు ఫోన్ తీసుకోవాలంటే అని అంటది ఆ అమ్మాయి. ఇక కసులుకుంటా. కానీ వాళ్ళు తెలుగు వాళ్ళు అన్న ఆ సంతోషాన్ని బట్టి వాళ్ళతో నేను మాట్లాడాలనిపించేటట్టుగా అప్పటికి నేను నోరు తెరిచి, ఏ ఊరయ్యా మీది? పామర్ అండి. ఏంది మీదేమో గుంటూరు విజయవాడలాగా ఉంది మీ భాష? కాదు మాది పామూర్రే, మేము ఇక్కడే ఉంటున్నాం అని చెప్పుకొచ్చాడు. చూడండి, ఒక సహవాసం, మనం మన యొక్క పౌరసత్వం మనం జ్ఞాపకం తెచ్చుకుంటే మన యొక్క సహవాసం కూడా గుర్తొచ్చింది. మీకు అర్థమైందండి? బాగా గమనించండి. మనం యాత్రికులము, పరదేశులు అంటే మొదటిగా పరిశుద్ధత గురించి మనం తెలుగుతాం. మనం ఒక పరలోక సంబంధమైన పరిశుద్ధులు అనే విషయాన్ని మనం ముందుకు తీసుకొని రాబడి తర్వాత మనం గమనిస్తే మన సహవాసం, నువ్వు ఎక్కడున్నా కానీ నీకు సంబంధించిన వాళ్ళు కనపడగానే ఎక్కువగా అంటారు. తమిళనాడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళని వాళ్ళు బాగా వాళ్ళ గురించి వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన ప్రయారిటీ ఇస్తారంట. మొన్న సింగపూర్ సంబంధించిన ఆయన సింగపూర్లో ఉంటే తమిళియన్ను కలిశాడనమాట. కలిసిపోయి అప్పుడు అతను వాళ్ళు చెప్తున్నారు, తమిళియన్స్కి బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఆర్థికంగా కావచ్చు, మాట విషయంలో కావచ్చు, ఏ విధంగానైనా కానీ సహాయకరంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి వాళ్ళు సహాయపడతా ఉంటారంట. అంటే ఒకే భాష కలిగిన వాళ్ళు. ఈరోజు మనం గమనిస్తే పరలోక సంబంధమైన దేవుని బిడ్డలుగా మనం కూడా ఈ యాత్రికులంగా, పరదేశులుగా ఉన్న మనం ఏం చేయాలండి? మనం చేసుకోగలిగిన ఒకే ఒక సహాయం చెప్పండి, ఒకళ్ళ కోసం ఒకళ్ళం ప్రార్థన చేసుకోవటం. నాకు తెలిసి ఈ లోకంలో ప్రార్థన కంటే మించిన సహాయం ఇంకొకటి లేదనుకుంటాను. ఆర్థిక సహాయాల్లో వాళ్ళకి విభేదాలు ఎక్కువ అవుతాయి, సంబంధ బాంధవ్యాలు కూడా తెగిపోవచ్చు. మంచి ప్రార్థనా పరులు, మంచి సహవాసం కలిగి ఉన్నారు, ఒకానొక టైంలో ఆర్థిక సంబంధమైనటువంటి కొన్ని లావాదేవీల విషయంలో వీళ్ళు శత్రువులు అయిపోతారు కదండి. చూడలేదండి ఎంతమందిని చూడం, వాళ్ళు సంఘానికి శత్రువులు అయ్యవచ్చు, సంఘ సహవాసంలో ఉన్న దేవుని బిడ్డలకి శత్రువులు అవ్వచ్చు, కొన్నిసార్లు దేవుని సేవకులకు కూడా శత్రువులు, దేవునికి కూడా శత్రువులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు.
ఎందుకంటే దానివల్ల కలిగే నష్టం అట్లాంటిది. అందుకే మనం చేసుకోగలిగిన సహాయం ఏంటిదండి? సహాయం ఏంటిదంట? ప్రార్థన. మనం యాత్రికులము, పరలోక సంబంధమైనటువంటి దేవుని పిల్లలంగా ఈ లోకంలో యాత్రికులముగా, పరదేశులంగా ఉండేటట్టయితే మనం చేసుకోగలిగిన ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటండి? ప్రార్థన. అందుకే మనం ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రార్థన చేసుకుంటాం. దేవుని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ కోసం, అందుకేనో ఉన్న ప్రతి ఒక్కళ్ళ కోసం కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. గట్టిగా స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. అందరి కోసం అందరూ ప్రార్థన చేస్తే చాలా చాలా గొప్ప విషయమే. బాగా గమనించి నీ కోసం ప్రార్థన చేస్తాను. అదే పరలోక సంబంధమైన పౌరసత్వం కలిగిన దేవుని బిడ్డగా మనం చేసుకున్న ప్రాముఖ్యమైన విషయం. ఒకవేళ మీ ఫోన్ కాల్లో కలవలేకపోవచ్చు, ఈ మాత్రం అందరి కోసం ప్రార్థన చేస్తాను. సంఘంలో ఉన్న వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తాను. సంఘంలో ఉన్న వాళ్ళ కోసమే కాదు, అందరు ప్రజలందరి కొరకు ప్రార్థన చేయమని చెప్తుంది కదండి వాక్యం. రాజుల కోసం, అధికారుల కోసం, నాయకుల కోసం, ప్రపంచం అంతటి కోసం ప్రార్థన చేస్తాం. మనం అంటే కష్టంగా ఉండే వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయమని దీవించుదాం. ఏమంటే మనకు వచ్చే మనం పోగొట్టుకునే డబ్బులు ఏమన్నా ఉన్నాయా? ప్రభు ఆ బిడ్డ దీవించయ్యా అంటే నష్టం వచ్చిందా? నన్ను తిడుతున్నాడు, నా మీద అనవసరమైన మాట్లాడుతున్నాడు, ఏదేదో అంటున్నాడు, ప్రభు ఆ బిడ్డ దీవించయ్యా. ఇంకోమైతుంది, ఈ పని చేస్తే ఏమైందో తెలుసండి? ఆరోగ్యం పెరిగింది, ఆయుష్ కూడా పెరిగింది. వాళ్ళు విభేదంగా ఉంటే ఉండనియండి, కానీ వదిలేసేద్దాం. కానీ దేవుడు చెప్తున్నాడుగా ఈ మాట. అవునా కదండి? మనకి ఆ మాట చెప్పింది ఎవరు? దేవుడే. అందుకే మనల్ని ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు, మనల్ని ఎట్టబడితే మాట్లాడే వాళ్ళ గురించి మనం తీసుకోగలిగిన మంచి నువ్వేదన్నా తీసుకోవాలి, అతని మీద చర్య తీసుకోవాలంటే తీసుకోగలిగిన శ్రేష్టమైన పని ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ద్వారా దీవించు ప్రభు ఆ బిడ్డను దీవించయ్యా అనుకుంటే అనుకున్నాడులే. నా వెంట్రు కూడా ఆయన అదే మాటలకేం కదలదు. అవునా? కదిలిద్దా? ఏమంటే ఎవరన్నా వాళ్ళు తింటారు, నీ ఎంట్రుకి రాలిపోయిందా? నీ పొన్నే ఉన్నా ఊడిపోయిందా? ఏం కాదు, తలకాయ ఉన్నా ఊడిపోయిందా? అక్కడ నుంచి ఏం కాదు. అదే మనసు దాకా రానియకుండా ఉంటే ఏం పర్లేదు. సాధ్యమైతే నీ చెవులు మూసుకో ఆ టైంలో అనుకొని. వాళ్ళకి ఖచ్చితంగా నోరు నొప్పి మాత్రం వచ్చింది. నోరే కాదు, మనసు కూడా నొప్పి వచ్చింది. దాంతోపాటు అనారోగ్యాలు వస్తాయి. నువ్వు అక్కడ మౌనంగా ఉండి ప్రభువా నీకే స్తోత్రం, ఆ బిడ్డ తెలియక అంటున్నాడులే నాయన, యేసు ప్రభువు చెప్పినట్టుగా చెప్తే చాలు. అవునా? యేసు ప్రభువే చెప్పాడు కదండి ఆ మాట. యేసు ప్రభువు చెప్పినట్టు క్షమించు ప్రభువా. ఇది మనం యాత్రికులము, పరదేశులం కనుక, మనం పరలోక సంబంధమైనటువంటి పౌరసత్వం కలిగి ఉన్నాం కనుక ఆ విధంగా మనం క్షమించటం మంచిదే. జాగ్రత్తగా ఉండటం మాత్రం అవసరం. ఏమండి? వాళ్ళు క్షమించుదామని వెళ్ళి వాళ్ళ మొహం మీద నుంచొని ఉండవు అనుకో, ఆడు ఉమ్ము ఇవ్వచ్చు, పెటాల్లో కొట్టవచ్చు. ఎందుకు మనకు అంత అవసరం? అవునా? వాళ్ళు మూర్ఖంగా ఉన్నారు. వాక్యం ఏం చెప్తుంది? మూర్ఖులకు ఈ తరం వరకు వేరై క్షేమంగా ఉండు, రక్షణ పొందు. ఎందుకు వాళ్ళ ముఖం దగ్గర కూర్చోవటం? మనల్ని నష్టపరిచే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని నష్టపరుచుకుంటా ఉండమని ప్రభు చెప్పాడండి? చెప్పాడా? చెప్పలా. క్షమించు, ప్రార్థన చెయ్యి. మంచి సహవాసం కలిగి ఉండటానికి ఇష్టపడితే చక్కగా ఓకే, ఇష్టపూర్వకంగానే ఆహ్వానించవచ్చు, ప్రేమించవచ్చు. అక్కడ కపటాన్ని, క్రోధాన్ని, పగని, కక్షని, ప్రతీకారం కోసం ఉండే వాళ్ళకైతే మనం క్షేమంగా, యేసు ప్రభు వారు సహితం పక్కకు వచ్చారు. మూర్ఖులుగా ఉండి రాళ్ళు తీసుకొని చంపబోయేసరికే. అవునా కదండి? ఆ విధంగా మనం పక్కకు రావటమే మంచిది. వాక్యంలో మనం గమనిస్తున్నాం, మనం యాత్రికులముగా, పరదేశులుగా మన పవిత్రత విషయంలో శ్రద్ధ వహించాలి. ప్రియులారా, జాగ్రత్త. మీరు పవిత్రంగా ఉండటంలో జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత మీ సహవాస విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి, కలిసి ఉండండి. సహవాసం అంటేనే ఐక్యత, ఐక్యత అంటేనే సహవాసం. ఐక్యత లేని చోట దేవుడు లేడు, ఐక్యత లేని చోట ఆశీర్వాదం లేదు. అందుకే మనమంతా ప్రార్థనాపూర్వకమైన ఐక్యత కలిగి ఉంటే అక్కడ ఖచ్చితంగా మనతోటి, అదే ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను.
ఒక ఆయన అన్నాడంటండి, ఇద్దరు ముగ్గురు అంటే ఎవరో తెలుసా? ఇద్దరు ముగ్గురు అంటే మాలోళ్ళు మాదిగోళ్ళు అని చెప్పాడంట. పాస్టర్ గారు చెబుతున్నాడు, ఎక్కడో తెలుసా యేసు ప్రభు ఉండేది, అక్కడే ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉండాలడా. అది కాదు, ట్రాన్స్లేషన్ బాగుంది కదండి, విచిత్రంగా. అట కాదు, ఇద్దరంటే కలిసిన వాళ్ళు, ముగ్గురు అంటే కలిసిన వాళ్ళు, ఐక్యత. మనం కలిసి ఉంటే చాలు. జాతి భేదాలు ఎవరికి లేదు. ఏమండి, నేను అసలుకి అసహించుకుంటాను. ఎందుకంటే నాకు నేర్పించిన ఆయన అట్లాంటివి నేర్పించాడు. యేసన్న గారు ఏం చెప్పాడంటే, నేను కులం అనేది ఒక గజ్జి, అది కొట్టినోడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు చూసినా గజ్జినోడు ఏం చేస్తాడు, ఎక్కడున్నా కానీ సిగ్గు శరం లేకుండా ఆ పనిలో ఉంటాడు. ఏ పనిలో? ఎక్కడికైనా వెళ్ళి పెద్ద స్టేజ్ మీదకి అక్కడ కూడా కూర్చొని మనం కూర్చొని ఇద్దరు ముగ్గురు అంటే ఎవరు? దేవుడు పెట్టలే. మూడోదిగా మనం చూస్తున్నాం ఏంటిదంటే అది ప్రార్థన. కనుక ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం మన జీవితంలో యాత్రికులుగా, పరదేశులుగా మనం మన జీవితంలో కలిగి ఉండాలి. కనుక అక్కడ వాక్యంలో చూస్తే, మీరు యాత్రికులను పరదేశులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. ఇప్పుడు ఆత్మకు విరోధంగా అంటే పరిశుద్ధాత్మ దేవుడు కోరుకునేది ఏంది? ఇదే. పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటాడు? పవిత్రత ఉన్న చోట ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటాడు? ఆత్మ కలిగించు ఐక్యత కలిగించేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఐక్యత కలిగించి, ఐక్యతలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే ఐక్యత ఉందంటే ఐక్యత లేని చోట ఐక్యత లేని చోట ఆత్మ లేదు. ఆత్మ ఉన్న చోట ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆత్మ లేడంటే అక్కడ ఐక్యత లేదు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే అక్కడ ఐక్యత. అందరం కలిసి ఉంటే పరిశుద్ధాత్ముడు కూడా అక్కడికి వస్తాడు. అందుకే మనం ఏ పని చేసే దాంట్లో కూడా ఐక్యత ఉండాలి. వీటికి వ్యతిరేకంగా పనిచేసే కార్యాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. వీటికి వ్యతిరేకంగా పనిచేసే సాతాను క్రియలను మనం లయపరచాలి. ఈ రోజుల్లో సాతాను వాడు బహు క్రూరంగా పనిచేస్తున్నాడు. వీటికి వ్యతిరేకంగా బహు జాగ్రత్త పడాలి. ఎంతో భద్రంగా ఉంచుకోవలసిన అవసరం మన జీవితంలో ఉంది. మీరు గమనించండి, చూడండి, పేతురు రాసిన ఆ మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూడండి. 3:12. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. కీడు చేయు వారికి ఎట్లా ఉందంటండి? మీరు గమనించండి, ఆత్మకు విరోధంగా పనిచేసే వారే కీడుకరంగా ఉండేవాడు. ఆత్మకు విరోధంగా అంటే వాళ్ళ పవిత్రతకు విరోధంగా పనిచేసేవాళ్ళు, ఐక్యతకు విరోధంగా పనిచేసేవాళ్ళు. అలాగే మూడో విషయం, ప్రార్థనకి విరోధంగా ఎట్లా పనిచేస్తారు? చూడండి, ప్రార్థనలో పాల్గొంటే ఇప్పుడు ఒక సమూహాన్ని బలహీనపరచాలంటే ఇట్లా ఒత్తుకున్నాను, నా వేళ్ళు ఎరగదీయటం ఎంతమంది సులువా? ఇట్లా పెట్టి ఉంచారు సునాయాసంగా. ఎట్లంటే చాలు, అవునా కదండి? ప్రాణం పోయినంత కష్టం వచ్చింది.
కీడుకరంగా చేసేవాడుగా చేస్తాడు. ఇతను ప్రార్థనకి అనుకూలంగా లేడు. ఇది బాగా గమనించాలి. అందుకే ప్రేమపూర్వకమైన ఆజ్ఞ అనే మాట అక్కడ వాడాల్సి వచ్చింది. ఇక్కడ ప్రేమ ఉంది, ఖచ్చితంగా ఏముంది? ఆజ్ఞ కూడా ఉంది. ఇక్కడ ప్రేమతో పాటు ఆజ్ఞ చేస్తాడంటే కలిసి ప్రార్థన పవిత్రతలో మనం గమనిస్తే ఒక్కడిగా ఉండి ఒక వ్యక్తి ప్రార్థన చేయడానికి దూరంగా ఉన్నాడు అనుకోండి, అతను సులువుగా కీడులో పడతాడు. సులువుగా కీడుని కలుగు చేయడానికి కూడా కారణం అవుతాడు. ఎలా? అతను దూరంగా ఉన్నందునే చూడండి ఈ సహవాసాన్ని కోల్పోతాడు. అంటే ఈ నాలుగు కూడా కష్టమైపోతుంది. ఇప్పుడు ఈ వేలు లేదు, దీన్ని ఏమంటారంటే ఈ చెయ్యి ఏమంటారంటే మొండి చెయ్యి అంటారా కదా. ఇది ఒక బలహీనమైంది. చిత్రం ఏంటంటే దీని పని మనకు అంత ప్రాముఖ్యంగా ఏం కనపడదు, కానీ అది లేకపోతే మాత్రం ఇది ఎట్లా ఉండిద్ది? అందహీనంగా ఉండిద్ది, వికారంగా ఉండిద్ది. చూడండి ఈ వేలు పని తక్కువే. ఏమన్నా పని కొన్నింటికే వాడతారు. నాకు తెలిసి మా పొట్టు పిల్లలు అయితే ఏం చేస్తారు? ఇంకా చూపిస్తారు స్కూల్లో, అవునా? కానీ చూడండి ముందు కనపడతా సుందరంగా ఉండేదే ఇది. దేంట్లో కనపడుతుందండి? ఇది ప్రార్థనలో చక్కగా కనపడుతుంది. చూడండి ప్రార్థన చేయడానికి దేవుడి దగ్గరికి వెళ్ళగానే మనల్ని చూపించే ఆ శ్రేష్టమైన విషయం ఏంటంటే చెప్పండి, ఏంటండి? అపోస్తలుడైన పౌలు గారి పేరుకి అర్థం ఏంటో తెలుసండి? అందుకే తమిళనాడు వాళ్ళు ఆయన పేరుని ఏమని పిలుస్తారు? చిన్నప్ప. ఆసియం చర్చి వాళ్ళు ఆ పేరు పిలుచుకుంటారు, అవునా కదండి? పౌలు గారు అంటే చిన్నవాడు. చిన్నవానిగా ప్రార్థనలో మనల్ని చూపించి వినయ విధేయతలను కనపరిచి, ఇదిగో చూడండి ఇది పోయిందా? మన జీవితంలో చాలా వికారం వచ్చింది. మీరు గమనించండి, వినయంతో కూడిన మాటలకి కఠినమైన మాటలకి చాలా తేడా లేదు. వినయమైన మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలకి వెళ్ళి అందరి చెవి వినాలని తరచి వినాలని చూస్తూ ఉండేది. ఆ వినయంతో లేనప్పుడు ఆ మాటలు క్రూరంగా కఠినంగా ఉంటున్నప్పుడు ఆ మాటలకు వెళ్ళి మన మనసు మన చెవి పెట్టాం. అందుకే మనం ఎప్పుడు కూడా ఖచ్చితంగా కలిసి రావాలి. అందరం కలిస్తే అందుకే అక్కడ వాక్యం మనకి చూడండి, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం, అంటే సుందరమైంది. మనం కలిసి ప్రార్థన చేయడం, కలిసి అందరం కలిసి ఉండడం, కలిసి ఉండటం వల్ల ఎంతో మేలు, కలిసి ఉండటం వల్ల ఎంతో శ్రేయస్కరం, కలిసి ఉండటం వల్ల ఎంతో ఆనందం. కష్టం కూడా ఉంటుంది. ఆ కీర్తన చెప్పినప్పుడు చూడండి, సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోన్ మంచు అనేది చూడండి సులభంగా అది వేడికి కరిగిపోయి, మరి అది సియోను కొండల మీద నుంచి దిగవచ్చు, హెర్మోన్ కొండ మీద నుంచి సియోను కొండల మీద రావాలి. ఎంత కష్టమో అంత కష్టం సహోదరు. దాంట్లో మనం ఎంత ఎక్కువగా పవిత్రతని ఐక్యతని కలిగి ప్రార్థన పూర్వకంగా ఉంటేనే మనం దాన్ని సాధించుకోగలుగుతాం. కాబట్టి ఈరోజు సహవాసాలు లేకపోతే సంఘాల్లో అనేకమైన భేదాలు కుల వ్యవస్థ, ధనికులు పేదవాళ్ళని వ్యవస్థ, అనేక భేదాభిప్రాయాలు. ఈ భేదాభిప్రాయాలు అక్కడ మనుషుల్ని నిలబడి ఐక్యత కోసం పాకులాడే వాళ్ళకి ఎక్కడైనా కానీ మనం ఒక పవిత్రమైనటువంటి ఏ భేదాభిప్రాయాలని ఐక్యత ఏమంటే ప్రార్థనా పూర్వకంగా ఉండే చోట పరిశుద్ధాత్ముడే తప్ప ఇంక వేరేది ఉండదు. అది ఎంత సుందరమైంది. ఈరోజు లోకంలో అవి కనువైపోతున్నాయి. స్వాతంత్రమైనటువంటి ఉద్దేశాల్లో ఏమంటే వ్యర్థమైనటువంటి వాటికి ప్రాముఖ్యత ఇచ్చుకుంటా పోతున్న చోట దేవుని ఆత్మ ఉంటారు. అందుకే మనం ప్రాముఖ్యమైనది పవిత్రత, ఐక్యత, ప్రార్థన, ఇవి మనల్ని పరలోక సంబంధమైన దేవుని బిడ్డలుగా స్థిరపరిచి ఆశీర్వదించింది. అందుకే మనం చూడండి ఇక్కడ వాక్యంలో చూస్తే ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధంగా ఉంది. వీటికి దూరంగా ఉంటే మనం కీడుకి దగ్గరగా ఉన్నట్టే. అందుకే దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా నువ్వు ఒక పరలోక సంబంధమైన దేవుని బిడ్డగా ఉండేటట్టయితే నువ్వేం చేయాలంటే చూడండి
39వ కీర్తన 12వ వచనాన్ని చదువుదాం. చూడండి, 39వ కీర్తన 12వ వచనం చదవండి ఒకళ్ళు. 39వ కీర్తన 12. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీటిని చూచి మౌనముగా ఉండకుము. నీ దృష్టికి నేను ఆ నీటి వంటి వాడను, అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. చూడండి, కీర్తనకారుడైనటువంటి దావీదు గారు చెప్తున్న మాటలు మనం గమనిస్తే, ఈ లోకంలో మనం ఒక ప్రార్థనా పరులుగా ఉండేటట్టయితే మన జీవితంలో మనం చక్కగా దేవుని యొక్క కృపలో స్థిరపడగలం. అందుకే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రార్థన ఆలకించుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండము. ఇక్కడ ఈ మాట మనం గమనిస్తే, కన్నీరు కార్చే దేవుని బిడ్డల వైపు నిరంతరం దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో కూడా కన్నీటి ప్రార్థన చేస్తే అది ఎంతో శ్రేయస్కరం. ఎందుకంటే కన్నీళ్లతో విప్పుచు పంట పోయేవాడు సంతోషగానంతో, కన్నీళ్లతో విత్తుతూ పోవాడు సంతోషగానంతో పంట పోయి. దేవుడికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. ఏమండి, నువ్వు ప్రార్థన చెయ్యి. ఎందుకంటే మనం యాత్రికులం కాబట్టి మనం ఎప్పుడు మన దేవునితో మాట్లాడుతూ ఉండాలి. మనం పరలోక సంబంధులం, పరలోక సంబంధమైన దేవుని బిడ్డలుగా ఉండటానికి పిలువబడ్డాం. అందుకే చూడండి, మనకి విరోధంగా పనిచేసే వాటిని జయించాలంటే, పరవాసిగా ఈ లోకంలో ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా కన్నీటి ప్రార్థన చేయాలి. దావీదు గారు అదే చెప్తున్నాడు. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. ఇక్కడ మనం ఒక అతిథిగా ఉంటామంటే మనం మళ్ళీ మన సొంత స్థలానికి వెళ్తాం. మన సొంత స్థలం ఏంటంటే పరలోకం. దేవుడు కూడా మనల్ని అప్పుడు పిలుస్తాడు ఒక అతిథి లాగానే. అంటే అతిథికను సొంత ఇంటి మనకి తేడా ఏంటి? అతిథి వచ్చినప్పుడు సొంత ఇంటి వాళ్ళు ఏం చేస్తారు? అతిథి పనులు చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడైతే మనల్ని దేవుడు మన ఇంటికి వెళ్ళడానికి కూడా మనల్ని అతిథిలాగే చూసుకుంటాడంటే ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి శ్రద్ధ మన మీద దేవుడు కలిగి ఉంటాడు. చూడండి, దావీదు గారు వాడుతున్నాడు, నేను నీ దృష్టికి అతిథి వంటి వాడను, నా పితరుల వలెను, నా పితరులందరి వలె. ఆలోచించండి, మన యొక్క వారసత్వం ఇప్పుడు కాదు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దగ్గర నుంచి ఇది వచ్చింది. ఈ విశ్వాస మార్గం. పరవాసిగా ఈ లోకంలో మనం ఉంటున్నాం, పరవాసిగా జీవిస్తున్నాం. అంటే మనం అభివృద్ధి కలిగి ఉన్నాం. ఏమంటే అక్కడ మనం గమనిస్తే 13వ వచనంలో, నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపంతో చూడకు. ఎంత చక్కటి ప్రార్థన అండి. ఈరోజు మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఏమని? నేను వెళ్ళిపోయి ఇక్కడ ఉండకపోక మునుపు, అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయే మునుపు నేనేం చేయాలంట? దేవుని కోపానికి గురి కాకూడదు. మన జీవితంలో దేవుని కోపానికి గురి కాకుండా చూసుకోగలగాలి. తెప్పరెళ్ళాలి. అవును ప్రభువా, ఇక చాలు, ఇక దిగులు లేదు అనే మాట గురించి అంత పని పూర్తి చేసుకున్న తర్వాత కదా తెప్పరెళ్ళటం అంటే తేరుకోవటం. మన కష్టాల్లో, మన బాధల్లో, మన సమస్యల్లో, మన యొక్క యాత్రా జీవితంలో నుంచి తేరుకునే ఆ సమయానికి నేను దేవుని కోపంతో కలిగిన దేవుడు నా ఎడల సంతోషించేటట్టుగా, దేవుడు నన్ను చూసి నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమారి పిలిచేటట్టుగా నేను తెప్పరెళ్ళాలి. దానికి కారణం ఏంటి? ఖచ్చితంగా మన పౌరసత్వం విషయంలో మనం జాగ్రత్త పడ్డ ప్రార్థన పూర్వకత. అందుకే మనం ఒక క్షణం యాత్రికుడమైన నేను ఈ లోకంలో నా బస్సులో నేను పాటలు పాడుచు, వాయిద్యము వాయించుచు, నా ఓటలన్నీ నీ యందే ఉన్నాయని కీర్తనకారుడు దేవుని యందు సంతోషిస్తున్నాడు కదండి. వాయిద్యము వాయించుచు పాడేదను అంటాడు. ఈరోజు మనం గమనిస్తే నిరంతరం మన జీవితం అంతా ఒక పాటలాగా, ఒక గానం వలె ఉండాలి. మనం ఒక నూతన గీతంలాగా మారిపోవాలి. అనుదిన జీవితంలో అనుక్షణం మనం ఒక కొత్త కీర్తన పాడుకుంటా దేవుని కోసం. అదొక ప్రార్థనా పాట, అదొక
మీద పరదేశినై ఉన్నాను. అందుకే ప్రేమపూర్వకమైన నీ ఆజ్ఞలను నాకు ఏమంటే మరుగవుతాయా? ఆజ్ఞలు మరుగవుతాయా? దేవుని ఆజ్ఞలు మరుగవుతాయా? చూడండి, తల్లిదండ్రులు దూరం అయిపోయారు. సులువైన విషయం అర్థం చేసుకున్నాను. ఇప్పుడు అమ్మ దగ్గర ఉంటే లే తిన్నా ఎట్లుందండి అన్నమాట. దాంట్లో ఎంత ప్రేమ ఉంది. అమ్మోళ్ళందరూ చేసేది ఇదేగా, రెండు గుడ్డేదో పెడతారు. ప్రేమ ఉందా లేదా? ప్రేమలో ఆజ్ఞ ఉంది. ప్రేమపూర్వకమైన ఆజ్ఞ. అందుకే చూడండి, త్రాగుతూ తిరిగేవాళ్ళు దేవుని ప్రేమను కోల్పోతారు. దేవుని యొక్క సన్నిధిని దూరం. ఉదాహరణ మనం గమనిద్దాం. తప్పిపోయిన కుమారుడు జీవితంలో ఎవరన్నా చెప్పేవాడు ఉన్నాడా? పెట్టేవాడు లేడు, చెప్పేవాడు లేడు. అవునా? వెళ్ళి ఆయన సంపాదించుకోవాల్సి వస్తే ఏమి సంపాదించుకోవడానికి తీసుకొని పోబడ్డాడు? కేవలం బంధువుల కొరకు. ఒక వ్యక్తి దేవుని ప్రేమని, దేవుని ఆజ్ఞని తీసుకోలేకపోతే ఖచ్చితంగా దేని దగ్గరికి వెళ్తాడు? ఎంత హీనమైన, దౌర్భాగ్యమైన, కఠినమైనటువంటి, ఎవరు చూడలేని, వినలేని స్థితికి తీసుకుపోబడతాడు. దేవుని ప్రేమ నుంచి దూరం కావద్దు. సంఘ ప్రేమ దూరం ఇందాకే కదా మనం చెప్పుకున్న సంఘం కూడా తల్లి ప్రేమని కోల్పోతుంది. తల్లి దగ్గర ఖచ్చితంగా పెడతారు. రెండోది చెప్పండి, తిడతారు. అమ్మ తిట్టకుండా పెట్టకుండా ఉందండి. ఒకవేళ నేను అసలు పట్టలేదు, తిట్టలేదు అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అమ్మా. సరైనటువంటి తల్లిగా పరిపూర్ణత నువ్వు పొందలేవు. అందుకే శిక్షించలేని తల్లిదండ్రులు కుమారుడికి ఏమవుతారంట? అవుతారా? వాక్యమే చెప్తుంది. చిన్నపిల్లలను గద్దించాలి, ఖండించాలి. శిక్షణ, ట్రైనింగ్. శిక్షలో శిక్షణ ఉంది. శిక్ష అంటే ఉరి శిక్ష కాదు మనం చెప్పేది. అంటే తప్పు చేస్తున్నాడు కాబట్టి వాడికి వెంటనే చేసి ఆలాడదీమని కాదు. శిక్ష అంటే శిక్షణ, ట్రైనింగ్ ఇవ్వడం. చూద్దాం సరిగ్గా నేను ఏమంటే నా దగ్గరకు వస్తే మీ తలకాయ పోయింది బాంబు అన్ని చూస్తానమాట వాడిని. అయినా కానీ విచిత్రం ఏదో తెలుసా అండి, వాడు వచ్చేసి ఆడే నా దగ్గరకు వచ్చి డాడీ అని ఏమంటే నేను ఖచ్చితంగా కొడతాను. కానీ వాడు మాత్రం ఈ చాడే పలకరిస్తాడు. వాస్తవంగా తల్లిదండ్రులు పలకరించాలి కదండి, కొట్టి కాదు. మౌనంగా ఒక్క క్షణమేనమాట, ఒక నిమిషంలోనే వాళ్ళ వచ్చేసి పలకరిస్తాను. అప్పుడు నేను అనుకుంటాను, నేను బలహీనమైన తండ్రి, నేను బలమైన కొడుకండి అని అనుకుంటాను. నిజంగా చెబుతున్నాను. చాలాసార్లు నేను కొట్టిన తర్వాత మళ్ళీ వాడు వచ్చి నవ్వుతుంటే సారీ రమ్మి అని సారీ కూడా చెప్తాను. చెప్పాలి కూడా ఖచ్చితంగా. మన పిల్లలు మనం పుట్టామని నేను తండ్రిని, నాకు ఆ హక్కు ఉంది అని అనాల్సిన అవసరం లేదు. వాళ్ళతో సమాధానం పడాలి, తిట్టాలి, కొట్టాలి, సమాధానంగా ఉండాలి. అదే సమయంలో మనం ఎన్నో పెడతాం వాళ్ళకి. నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంతా? దేవుని యొక్క ప్రేమని పొందలేకపోతే చూడండి, దేవుని యొక్క ఆజ్ఞలను దూరం చేసుకుంటే దేవుని ప్రేమను కూడా దూరం చేసుకుంటాం. ఆజ్ఞపూర్వకమైన ప్రేమ. అందుకే చూడండి, నన్ను ఏం చేయగలన్నాడని కీర్తనకారుడు మనం గమనిస్తే, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయి. ఎవరికి మరుగవుతాయి అంటే దేవుడికి దూరమైన ఆజ్ఞలు దూరం అవుతాయి, దేవుని ప్రేమ కూడా దూరం అయింది. అలాగే కొంత గమనించండి, తల్లిదండ్రులకు దూరమైన వాళ్ళకి దేవుని ఆజ్ఞలు దూరం అవుతాయి, దేవుని ప్రేమ కూడా దూరం అయింది. కొంతమందికి ఊరికి అమ్మ కొడుతుంది, నాన్న పడుతున్నారని శత్రువుగా చూస్తారు. ఇది ఒక అజ్ఞానం. అమ్మ నాన్న కొడుకుంటే ఎవరు పడతారండి? నాకు నేనున్నాను ఈరోజు.
ఉన్నావంటే నీ నెత్తి మీద నువ్వే నీళ్లు తెచ్చుకుంటున్నట్టు అయింది. తల్లిదండ్రుల కంటే వాళ్ళ కాదు అప్పుడు వెంటనే పంపుకుంటే అప్పుడు కష్టం ఉన్నా కానీ ఆలోచిస్తే నీకు వాళ్ళ ప్రేమ కరెక్ట్గా చాలా మంది సాధించుకోవడానికి ఏదో సంపాదించుకోవడానికి వాళ్ళ దగ్గర నుంచి అడుగుతారు, వాళ్ళు జ్ఞానం పెడతారు, బాధ పెడతారు. కానీ తల్లిదండ్రులు ఎప్పుడు చేయాలో తల్లిదండ్రులకి తెలుసు. వాళ్ళ గురించి ఇష్టపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆజ్ఞ వెనక ఏముందండి? ప్రేమ. దేవుని సంఘం కూడా నిన్ను గద్దిస్తుందంటే దాని వెనక ఏముంది? దేవుని సన్నిధిలో ఉండాలి. అందుకే దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. యాత్రికులముగా పరదేశులుగా మనం ఉంటున్న ఈ లోకంలో చూడండి, దేవా నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము అని మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ అలా చేయలేకపోతే